ఈరోజు తాయిక్వాండో నేర్పించడం, ఏమీ చేయకుండా నమస్కారం, వాజీ న్యూస్కు స్వాగతం. వివరాలు చూద్దాం. విద్యార్థులు తమ ఎదుగుదలకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ పేదరిక నిర్మూలన ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తమ సందేహాల నివృత్తికి అవసరమైన సమాచారం కోసం చాట్ జీపీటీ లాంటి కృత్రిమ మేధ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. గంట్యాడ మండలం బుడతనాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ను మంత్రి శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. పేటీఎం సహకారంతో బీఆర్ఈడిఎస్ స్వచ్ఛంద సంస్థ 10 డెస్క్టాప్ కంప్యూటర్లతో పాటు డిజిటల్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. వీరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కంప్యూటర్ను ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని అనుసంధానం చేసుకోవచ్చునని తెలిపారు. ప్రస్తుతం కంప్యూటర్, ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరిగే పరిస్థితి లేదన్నారు. 65 ఏళ్ల చరిత్ర గల బుడతనాపల్లి పాఠశాలలో కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. డిఎస్సిలో వివిధ పోటీ పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు ఎంతగానో ప్రతిభ చూపుతున్నారని అభినందించినారు. మా తాతయ్య కొండపల్లి పైడినాయుడు గారు ఇక్కడ బస్సు వేస్తే చాలా మంది చదువుకోవడానికి విజయనగరం వచ్చేవారు. ఇక్కడ హై స్కూల్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది బస్ పాసులు కూడా తీసుకున్నారు. అంటే ఇంత మారుమూల గ్రామంలో కూడా ఈరోజు మీ ప్రపంచం చేతికి రావాలంటే కంప్యూటర్స్ కావాలి. ఊర్లో మన విజయనగరంలో చదువుకున్న పిల్లలు మీకు తేడా ఉండకూడదు. ఏ ఎగ్జామ్ చదువుకోవాలన్నా నెట్లో వెళ్ళి పరిశీలన చేసి చదువుకోవచ్చు. టీచర్లు చెప్పేది ఒక ఎంత అయితే నెట్లో మీకు మీరుగా సెల్ఫ్ లెర్నింగ్ అంటారంటే మీకు మీరుగా నేర్చుకునే వ్యవస్థ కావాలి. అంటే పుస్తకాలు చదివింది ఒకటి, మీరు కంప్యూటర్స్లో కొట్టి ఫలానా డౌట్ ఉంది దానికోసం నాకు నెట్లో ఏం రాశారు. నెట్లో కూడా అన్ని సోర్సులు కరెక్ట్ కాదు, కొన్ని సోర్సులు టీచర్స్ చెప్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ కేవలం తక్షణ ప్రయోజనాల కోసం కాకుండా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే వికసిత భారత లక్ష్యానికి అనుగుణంగా ఉందని విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపగంటి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఉల్లివీధిలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ ఎన్నికల స్థాయిలకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేశ దీర్ఘకాలిక వృద్ధిని, ముఖ్యంగా యువశక్తిని, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసిందని కొనియాడారు. సాంకేతిక ఆధారిత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా పరిశ్రమక హబ్బులు ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపిందని వారు అభిప్రాయపడ్డారు. గౌరవనీయులైన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది 2026-27కి. దాంట్లో మా తాలూకా విశ్లేషణ కానీ మా తాలూకా అభిప్రాయం చూస్తే ఇది పూర్తిగా టెక్నాలజీ బేస్ చేసుకొని యువతకి భవిష్యత్తులో ఒక మంచి అవకాశాలు ఇవ్వడం కానీ,
వాళ్ళని కోఆపరేట్ చేయడం కానీ ఉద్దేశంతో తీసుకున్న ఒక బడ్జెట్గా మాకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ 2047 సంవత్సరానికి మన భారతదేశం అభివృద్ధి చెందే దేశంగా తీర్చిదిద్దాలని మోడీ గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. ఆ దిశగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరుగుతుందని మాకు అనిపించింది. ఏం చేయాలి కాకపోతే నెమ్మదిగా వచ్చే గ్రోత్కే ప్రాధాన్యత ఇచ్చారు. పర్టికులర్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫ్యూచర్లో మనకి ఇక్కడ డెవలప్ అవ్వడానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎలాగ ఇంప్రూవ్ అవుతే ఇక్కడ లోకల్గా ఇంప్రూవ్ అవుతుందని ఉద్దేశంతో మోడీ గవర్నమెంట్ టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఇంటర్నల్గా మనకు వాటర్లో కానీ రోడ్డు స్ట్రక్చర్ కానీ రైల్వేస్ కానీ వీటన్నింటికి కూడా వేరే ఫండ్స్ క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫాస్ట్ ట్రాక్ కారిడార్స్, ఫాస్ట్ ట్రాక్ రైల్వేస్, తర్వాత ఇంటర్నల్గా వాటర్లో కూడా ఉండేటట్టు అది, తర్వాత కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని సెక్టర్స్కి ఇంప్రూవ్ చేశారు. ఇది ఓవరాల్గా గ్రోత్ పర్టికులర్గా యూత్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో మన ఇండియా సెల్ఫ్ మేడ్ అవ్వడానికి ఏది విధంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇమీడియట్గా వచ్చే గ్రోత్ అయితే ఉండదు. ఇది ఓవరాల్గా ఫాస్ట్ ట్రాక్ 4 years 3 years డౌన్ ద లైన్లో ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఉంది. ఫిబ్రవరి 3, 4 తేదీలలో నగరంలోని శంకరమఠంలో వేద సభలు జరగనున్నాయని శంకరమఠం అధ్యక్షుడు జిఎన్ఏ నరసింహం తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శంకరమఠంలో ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 2 రోజులు వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి పరీక్షాధికారులు, వేద పండితులు హాజరవుతారని తెలిపారు. వేద పాఠశాలలో చదువుకున్న ఆసక్తి గల వేద విద్యార్థులు ఈ పోటీలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి పి రాజేశ్వరరావు, కోశాధికారి సిహెచ్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సుమారు 10 మంది వేద పండితులు, ఘనపాఠీలు వివిధ శాఖలలో పరీక్షలుగా వస్తారు. వాళ్ళకి పరీక్షలు నిర్వహణ చేస్తారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ల ద్వారా ఈ వివిధ దేవస్థానాల్లో వాళ్ళు వేద పండితులుగా ఉద్యోగాలు పొంది దానివల్ల ప్రయోజనం పొందుతున్నారు. ఈ రకంగా ఈ వేద సభలు గతంలో నిర్వహణ చేశాం. దానిలో ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. ఈ పర్యాయం కూడా రేపు 3వ తేదీ, 4వ తేదీ కూడా వేద పరీక్షలు చేస్తున్నారు. 3వ తేదీ పరీక్షలు జరుగుతాయి, 4వ తేదీ పొద్దున కూడా పరీక్షలు జరుగుతాయి. వాళ్ళందరి తాలూకు వేద స్వస్తి 4 వేదాలు కూడా వాళ్ళు చక్కగా ఇక్కడ స్వస్తి చెబుతారు, మన అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 నవంబర్ 11న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ను ప్రస్తుత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ విత్తన సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2005 గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను, స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని అన్నారు. ఆటో, భవనం, హమాలి, ట్రాన్స్పోర్ట్, గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ వర్కర్స్ తదితర అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మరి ఈరోజు ఎల్ఐసి కానీ, రైల్వే కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ప్రభుత్వ సంస్థల పోస్టల్ డిపార్ట్మెంటే కానీ భావి తరాల కోసం ఉండవలసినటువంటి భారతదేశ సంపదను భారత ప్రజలకు అందవలసిన నిధిని వాళ్ళు ఈరోజు కుట్రపూర్వకంగా చేయడం అనేది ఒక దుర్మార్గం. దీనికి వ్యతిరేకంగా సమ్మెలు, పోరాటాలు కూడా ఉధృతం చేసి రైతు చట్టాలు ఎలాగైతే దాన్ని తిప్పుకొట్టారో ఆ విధంగా ఈ కార్మిక ఉద్యమాలు కూడా భవిష్యత్తులో ముందుకెళ్ళి ఈ చట్టాల్ని, రైతాంగాన్ని, ఈ ఎల్ఐసి బిల్డింగ్ ఆస్తులన్నీ కాపాడుకునే విధంగా ఈ పోరాటం ముందుకెళ్తుంది. కార్మికులు డబ్బు కొట్టి కార్పొరేట్లకు దోచి ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి రేపు ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఆ పిలుపులో భాగంగా ఈ దేశంలో ఉన్న కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అనేక అనుబంధ సంఘాలు సమ్మెకి సిద్ధమవుతున్నాయి. ఆ సమ్మెని విజయనగరం జిల్లాలో జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. నగరంలోని బొబ్బాదిపేటలో వెలిసి ఉన్న శ్రీ 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 పైడితల్లి అమ్మవారి 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు నారాయణప్పుడు, టీడీపీ నాయకులు బొబ్బాది సూర్యనారాయణలు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు.
గత 5 సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పైడితల్లి అమ్మవారు ఎంతో పవిత్రమైన తల్లి అని, కోరిన కోరికలు తీరుతాయనే ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వారం పూటైనా వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకొని ఆశీస్సులు తీసుకొని చాలా హ్యాపీగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్షికోత్సవం అనేది ఏంటంటే 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీన్ని అలా కంటిన్యూ చేసుకుని వెళ్తున్నాం. దీనివల్ల మన ఏరియా ప్రజలందరికీ సుఖశాంతులతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో చల్లగా ఉంటున్నారు. ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేదు. ఆ తల్లే చూసుకుంటున్నాను. శ్రీ పైడితల్లమ్మవారి 5వ వార్షికోత్సవం ఈరోజు జరపబడింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకొని ఈ అన్నప్రసాద కార్యక్రమం పాల్గొని చాలా ఘన విజయంగా జరిగినది. పవిత్రమైన దేవత, ఎందుకంటే మా ఏ మొక్కులైనా మాకు తీరుస్తుంది. కరోనా టైంలో కూడా చుట్టుపక్కల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడినా, ఎన్నో ప్రాణాలు కోల్పోయినా మా బొబ్బాదిపేటలో ఒక్క ప్రాణం కూడా పోలేదు, ఒక ఇది కూడా లేదు. అందుకే మేము బాగా ఇది చేసుకుంటూ గత 23ని గ్రామదేవత పండుగ చేయడం కూడా జరిగింది. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నామని సమ్మెను కార్మికులు, కర్షకులు విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకులు కామేశ్వరరావు పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు అమరభవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం చంపించడం దారుణమని మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని జీరాంజీ చట్టంగా మార్చారని ఆరోపించారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగస్తుల యూనియన్ నాయకులు మురళి, ఏఐటియుసి నాయకులు బొగత అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణత్యాగం చేసి 160 మంది చనిపోయి రక్త తర్పణ చేసి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈవేళ తీసుకొచ్చి 10 గంటల పని చేయండి అని చెప్తా ఉన్నాడు. అంచేత 10 గంటల పెంపు, వేతనాల కుదింపు, ఉద్యోగాలకి గ్యారంటీ లేదు, పని భద్రత లేదు, ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా కార్పొరేట్లకి కోట్లాది రూపాయలు కట్టబెట్టి కార్మిక వర్గాన్ని, మధ్యతరగతి ప్రజానికాన్ని ఇవాళ గాలికి వదిలేశారు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి మోడీ గారు. ఈ సార్వత్రిక సమ్మె ద్వారా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ నియంతృత్వ విధానాల్ని వెనక్కి తీసుకోండి, మీరు తెచ్చుకోండి. లేదంటే ఈ దేశం నుంచి బీజేపీని కనుమరుగు చేసే విధంగా ఉద్యమాలు, మొత్తం వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యమైనటువంటి ఉద్యమాలని శ్రీకారం చుడతాం. దానికి సంబంధించి రేపు 12వ తారీఖు జరగబోయేటువంటి సమ్మె దీనికి నిదర్శనం అని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు గాడిని ఏ తిట్టు తిట్టాలన్నా ఆలోచిస్తున్నాం, ఏ జంతువుతో పోల్చాలన్నా ఆలోచిస్తున్నాం. వాడిని ఒక తిట్టు తిట్టినా, ఒక జంతువుతో పోల్చినా ఆ జంతువు కూడా అవమానం జరుగుతుందేమోనని ఆగుతున్నాం. ఎవడుగురా నువ్వు మాట్లాడే భాష ఏమిటి? రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం నువ్వు ఇలానే మాట్లాడతావా అని డిసిసిబి చైర్మన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏ రోజైనా ఇలా మాట్లాడామా? గత 6 ఏళ్ల కాలంలో తాను ఒక మండల స్థాయి నాయకుడిని, కనీసం గ్రామస్థాయి నాయకుడి కోసం కానీ ఏ రోజైనా తాను ఇలా మాట్లాడారని ప్రశ్నించారు. పార్టీల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడతావా? నీ కుటుంబాన్ని ఎవరైనా ఇలా అంటే నీకు ఎలా ఉంటుంది? మేము గుంటూరు వెళ్ళలేకపోయాం. మేము ఈరోజు పోలీసులకు ఒకటే అడుగుతున్నాం, అంబటిని ఒక్క 5 నిమిషాలు మాకు వదిలి చూడండి అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని విమర్శించారు. రాంబాబు గాడిని ఏ తిట్టు తిట్టాలన్నా ఆలోచిస్తున్నాం, ఏ జంతువుతో పోల్చాలన్నా ఆలోచిస్తున్నాం. పార్టీల మధ్య చిచ్చు పెడతావా? ప్రజల మధ్య చిచ్చు పెడతావా? మా మనోభావాల్ని ఈ రకంగా దెబ్బతీస్తావా?
నీ కుటుంబాన్ని ఎవడైనా ఎట్లా అంటే నీకు ఎట్లా ఉంటుంది? ఇటువంటి పశువుని అరెస్ట్ చేస్తే కాపులను అరెస్ట్ చేశారంట. ఎట్లా మాట్లాడమని ఎవరు చెప్పారు అతనికి? ప్రతి పార్టీ కూడా కాపులు ఉన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేసేవాడు కాపు. మీరే ఈ రకమైన భాషలో మాట్లాడమని చెప్పి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరే ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెడదామని మాత్రం చూడొద్దని చెప్పి వైకాపా పార్టీకి చెప్తా ఉన్నా. గ్రామీణ తపాలా ఉద్యోగులకు వేతన కమిటీ వేయాలని ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివాజీ డిమాండ్ చేశారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో గ్రామీణ తపాలా ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3 ఉండాలని అన్నారు. వారానికి 5 రోజులు పని దినాలు ఉండేలా చేయాలని అన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలపై FNPO పోరాటం చేస్తుందని అన్నారు. 3% ఉన్నటువంటి రెవెన్యూ 11-12% పెరిగింది గడిచిన 9 నెలలు, అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఈ టార్గెట్ 30% రెవెన్యూ ఇంక్రీజ్ కావాలి అని చెప్పేసి టార్గెట్ తోటి ముందుకు పోతా ఉన్నారు. సో టార్గెట్ మనం కూడా అనేక సజెషన్స్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్కి. ఆధార్ సేవా కేంద్ర దాని పబ్లిసిటీ ఇచ్చి సర్వీసెస్ పబ్లిక్ మంచిగా ఇచ్చినట్టయితే డిపార్ట్మెంట్ రివ్యూ పెరుగుతుంది. అట్లానే పాస్పోర్ట్ సేవా కేంద్ర దాని ద్వారా కూడా మంచి రెవెన్యూ వస్తుంది. అట్లానే పార్సిల్స్ బీఓలలో అయినా కానీ ఎక్కడైనా ఈ అకౌంట్స్ దానికన్నా కూడా మీరు ఆర్ఎల్ కానీ ఇవన్నీ మరి బ్యాంక్ వాళ్ళు కానీ ఎక్కడికైతే పోయి ఇస్తున్నారో వాళ్ళందరినీ చూసుకొని మన రెవెన్యూ పెంచుకునేటట్లు ఉంటే మన బీఓకి సస్టైనబిలిటీ కూడా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉన్నది. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు ఇవ్వాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల భానుమూర్తి డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్జిఓ హోంలో ఏపీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వలె కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఇంతవరకు ఒక్క డిఏని మాత్రమే ఇచ్చిందని చెప్పారు. 12వ PRC అమలు కాలేదని, ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులకు ప్రశాంతంగా విద్య చెప్పుకోలేకుండా పని ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శి ధవల సరస్వతి, జిల్లా అధ్యక్షుడు షేక్ బుకారీబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలల్లోనే విద్యార్థి హార్ట్ అటాక్స్తో కూలబడిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే పిల్లల మీద ఎంత ఒత్తిడిని తీసుకొస్తున్నటువంటి విద్యా విధానాన్ని ఈరోజు అవలంబిస్తున్నారో, ప్రభుత్వ విధానాలు అనేవి ఉన్నాయో మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీంతో పాటుగా మనం ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా వాటి కోసం ఆలోచించే దిశగా ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా అడుగులు వేయడం అనేది జరగలేదు. 17 జీవో వల్ల గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్రమైనటువంటి అస్తవ్యస్తానికి గురి చేసింది. ఆ 117 రద్దు అవుతూ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1921 జీవోలు రూపం మారిన సారం మారని విధంగా అవే విధానాలు అమలవుతూ ఉన్నాయి. కాబట్టి 2 ప్రభుత్వాల్లో మార్పు లేదు. కాబట్టి మనం గత ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి పోరాటాలు చేశామో ఈ ప్రభుత్వానికి కూడాను పోరాటాల ద్వారా మాత్రమే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు, అనుచరులని పార్వతీపురం ఎమ్మెల్యే బోనల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేక్ ప్రచారం చేయడంలో వైసీపీ వాళ్ళు ఆరితేరిపోయారని, PhD చేశారని విమర్శించారు. కల్తీ మద్యాన్ని అమ్మి దాదాపు రాష్ట్రంలో 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తాను తెంపారని ఆరోపించారు. కల్తీ మద్యం తాగి కొంతమంది కిడ్నీ, లివర్, మానసిక వ్యాధులతో బాధపడుతూ మృతి చెందారని, ఆ పాపం వైసీపీ వాళ్ళకే దక్కుతుందని అన్నారు. అందరి కలియుగ దైవమైన ఏడుకొండల వారి శ్రీ వెంకటేశ్వర స్వామి అని, అటువంటి దేవస్థానంలో దైవ ప్రసాదమైన లడ్డూను కల్తీ చేసిన ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఆవు పాలు ద్వారా నెయ్యి వస్తుందని, అటువంటి పవిత్రమైన నెయ్యిని కల్తీ చేసిన ఘనుడు జగన్ అని, కల్తీ చేయడంలో ఆయనే సాటి అని అన్నారు. ఛాలెంజ్ని కూడా స్వీకరిస్తూ పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అయితే జరిగిపోయింది కాబట్టి ఈసారి నుంచి ప్రజలు వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా
తిరుపతి లడ్డుని ఆ పవిత్రతను తిరిగి కాపాడడం జరిగింది. భక్తులు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్క బ్రహ్మోత్సవాలు కాదు కానీ రథోత్సవాలు కానీ ప్రతిదాన్ని కూడా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నాం. భక్తులు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ పాపం ఊరికే పోదని నేను ఈ సభముఖంగా వాళ్ళు చేసిన పాపానికి ఖచ్చితమైన శాస్తి జరుగుతుందని 11 ఉన్నా ఇప్పుడు 11 రెడ్డలన్నా 1 రెడ్డి అయిపోవచ్చు లేదా 2 రెడ్డి అవ్వచ్చు అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కెఏ నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతం అయ్యిందని, తద్వారా అనేక పెట్టుబడులు వచ్చాయని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో పాటు నారా లోకేష్ కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రపంచం అంతా కళ్ళకు అద్దుకుని తినే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో కల్తీ చేసినట్లు సిట్ నివేదిక తేల్చిందని అన్నారు. నిన్న ఎవడో అంబటి రాంబాబు వాడేదో రోడ్ల మీద డ్యాన్స్ చేసుకునేవాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దండం పెట్టే నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడం. ఏవయ్యా అంబటి రాంబాబు, నీతో పాటు నీ పార్టీలో ఉండేవాళ్ళు జైలుకు పోతారని భయమా? నీకు సిగ్గు లేదు అంబటి రాంబాబు. డైవర్ట్ చేయడానికి, దృష్టి మరల్చడానికి నువ్వు మా నాయకుడిని దూషిస్తా ఉంటావు. నెల్లిమర్ల మండలంలోని పవిత్ర రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో పాప పరిహార పూజలు చేసినట్లు నెల్లిమర్ల నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల ప్రసాదానికి చంద్రబాబు చేసిన ఘోర అపచారమే ఆ కలియుగ వెంకటేశ్వర నిజాన్ని బయటకు పెట్టారని పేర్కొన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని అమ్మవారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చి బాబు నాటకం పూర్తిగా భగ్నమైందని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని బొడ్డుకొండ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గదల సన్యాసనాయుడు, వైఎస్ఆర్ ఎంపీలు వైకుంఠం, గిరిబాబు, ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి శ్రీను, వైకాపా మండల పార్టీ ఉపాధ్యక్షులు చనమల్లు తదితరులు కలిసి పాల్గొన్నారు. సంవత్సరాల అధికారులు ఉన్నాడు అశోక్ గజపతిరాజు గారు. మీరు ఏ రోజునైనా రామతీర్థ క్షేత్రానికి ₹1 ఏమైనా గ్రాంట్స్ ఇచ్చారా? ఇవాళ 2004 నుంచి మన 19 వరకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, నాకంతా ముందున్నటువంటి సాంబశివరాజు గారు కానీ, నేను కానీ మా ఆధ్వర్యంలోనే రామతీర్థానికి ఎండోర్మెంట్ గ్రాంట్ కానీ, ప్రభుత్వం నుంచి గ్రాంట్లు కానీ, డార్మేటర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, దేవాలయ ఉపాలయాలు కానీ, ఎవరు సలహారాలు కానీ, ఫ్లోరింగ్ కానీ కూడా కోట్లాది రూపాయలు తెచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వం మేము తెచ్చాం. ఇన్ని మానేసుకుని ఇలాంటి తాలూకా నీకు ఏ దేవాలయం మీద మొక్కు ఉందా, దేవుని అంటే నీకు గౌరవం ఉందా, ఇలాంటి విశ్వసారాలను మానుకోవాలి, మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పని ఆ రాముని వేడుకుంటాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం ఘోరమని ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, వైసీపీ నాయకులు ఎస్వివి రాజేష్ అన్నారు. భగవాన్ నగర్లోని కోలగట్ల నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశామని అంబటి రాంబాబు చెప్పారని, దానికింత రాద్ధాంతం చేయడం ఎందుకని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ కూటమి నాయకులు తీసుకొని ఒక ఫ్లెక్సీ వివాదాన్ని అడ్డు పెట్టుకొని ఆయన అంబటి రాంబాబు గారు గుడికి వెళ్తున్నప్పుడు కర్రలో కత్తులు పట్టుకొని ఆయన మీద దాడి చేసి ఆయన్ని రెచ్చగొట్టి తెలుగుదేశం శ్రేణులు శుభ్రంగా ఆయన్ని నోటుకొచ్చినట్టు తిట్టి ఆయన ఏదో అంటే దాన్ని రాద్ధాంతం చేసి ఈరోజు ఆయన ఇల్లు, ఆయన కార్ల దగ్గర నుండి ప్రతిదీ కూడా తగలబెట్టి ఒక రాక్షస పాలన చేయటం అన్నది చాలా తప్పు. ఈరోజు అంబటి రాంబాబు గారిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా, రాజ్యాంగాన్ని కించపరచడం కాదా, చట్టాలను తుంగలో త్రొక్కడం కాదా? మీరు రాష్ట్రానికి ఏమని సందేశాన్ని ఇస్తున్నారు?
ప్రజలకు ఏమని చెబుతున్నారు? ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. నిజమే, అంబటి రాంబాబు గారే చెప్పారు స్వయంగా. నేను నిన్న ఎమోషనల్గా ఆ రకంగా మాట్లాడటం తప్పని ఒప్పుకున్నారు కదా. మీరు దీన్ని ప్రజల్లో పెట్టండి. మీ దగ్గరే కదా ప్రభుత్వం ఉంది, చట్టపరంగా శిక్షించండి. అది సమంజసం కానీ, అది న్యాయం కానీ, అది పద్ధతి కానీ, ఈ రకంగా కర్రలతో పట్టుకొని దాడులు చేయటం, రాళ్ళతో దాడులు చేయటం, మారణాయుధాలు పట్టుకొని చంపడానికి ప్రయత్నాలు చేయటం, నిప్పు పెట్టి ఆఫీస్ని, ఇల్లుని, కార్యాలయాన్ని తగలవేయడం, రకరకాలుగా నానా రకాలుగా ఆయన్ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ తీవ్ర పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. సమాజం కోసం బడిలో విద్యార్థులను చేర్పించి ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. స్థానిక జడ్పీ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర యూటీఎఫ్ కార్యవర్గంతో జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ సాల్ట్ ఒప్పందం రద్దు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవడం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారం లేకుండా ఏ ఉద్యమం నిలబడదని అన్నారు. అటువంటి తల్లిదండ్రులు, పిల్లలు ప్రభుత్వ బడిలో ఉండాలని అన్నారు. ఆ కృషి మన యూటీఎఫ్ చేయాలని పిలుపునిచ్చారు. ఏ దేశంలోని విద్య యొక్క లక్ష్యం ఆ సమాజంలో ఉన్న వనరులు ఉపయోగించుకుని ప్రజలకు సుఖవంతమైన జీవితం అందించడమే అని అన్నారు. ఒక భరోసా మనం ప్రతి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా మనం ఇవ్వగలిగితే, కొద్దిమంది తల్లిదండ్రులైన మనసుని మనం మార్చగలిగితే ఈ ప్రభుత్వ బడిని బ్రతికించేటువంటి పని మనం చేయగలం. ఆ పని వైపు ప్రధానంగా యూటీఎఫ్ నాయకత్వం, యూటీఎఫ్ కార్యకర్తలు ఈ 5 నెలలు, ఈ 5-6 నెలలు, జూన్ నెల ఎన్రోల్మెంట్ జరిగేదాకా మన యుద్ధంగా ఇదొక పెద్ద యజ్ఞంగా ప్రభుత్వ బడిని కాపాడుకుందాం, ఊరి బడిని కాపాడుకుందాం. ఇది యూటీఎఫ్ కార్యకర్తకే సాధ్యమనేటువంటి పద్ధతిలో, ఉపాధ్యాయుడికి సాధ్యమనే పద్ధతిలో మన పనిని చేయాలని చెప్పి మీ అందరినీ ప్రత్యేకించి ఈ వర్క్షాప్ సందర్భంగా కోరుతా ఉన్నాం. జొన్నవలస జడ్పీ ఉన్నత పాఠశాల 1996-97 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. సుమారు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకటైన మిత్రులంతా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఆహ్వానించి పుష్పవర్షంతో అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆనాటి అల్లరి పనులు, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాత మిత్రులంతా సందడి చేశారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగ, వ్యాపారాల గురించి, కుటుంబ యోగక్షేమాల గురించి ఆత్మీయంగా ముచ్చరించుకున్నారు. హోదాలు ఎన్ని ఉన్నా గురువుల ముందు తామంతా నేటికి విద్యార్థులమేనని చాటి చెప్పిన ఆ వేడుక అందరిలోనూ ఆనందాన్ని నింపింది. ఇప్పుడు వార్తల్లో కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
క్యాన్సర్ కట్టడికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. బీచ్ రోడ్లో జరిగిన గుడ్ మార్నింగ్ వైజాగ్ గుడ్ బై క్యాన్సర్ పేరిట నిర్వహించిన వాగ్దానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యాన్సర్ కారణంగా తన తల్లి సోదరుని కోల్పోయారని, ఆ ప్రభావం ఇప్పటికీ తనను కలిచివేస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. అందుకే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ ఫైల్పై పెట్టినట్లుగా గుర్తు చేశారు. క్యాన్సర్ కేసులు తగ్గించేందుకు, నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించి తగు చికిత్స పొందితే పూర్తిగా కోలుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పలువురు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. తగిన విధంగా చికిత్స అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 పేరుతో ఉచితంగా ఓరల్, బ్రెస్ట్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనికి 18,000 మంది పైగా హెల్త్ ప్రొఫెషనల్స్ని, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, సిహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టు, సూపర్ ద్వారా ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉంటున్న ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. వీటిలో మహిళలందరూ, అక్క చెల్లెలందరూ కూడా 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముందస్తుగా వాటిని గుర్తిస్తే చాలా వరకు నివారించదగ్గ ఉన్నాయి. ఓరల్ క్యాన్సర్ సంబంధించినవి నివారించదగ్గ క్యాన్సర్లు, మిగతా వాటివి అర్లీ డిటెక్షన్ చేస్తే ఖచ్చితంగా ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు ఉచితంగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూనే రెండో వైపు క్యాన్సర్ వ్యవస్థని, హాస్పిటల్స్ని పటిష్టపరిచే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కర్నూలులో ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ని 120 కోట్లతో నిర్మించడం జరిగింది. అదేవిధంగా కడపలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని, ఇటీవలే విశాఖపట్నంలో కూడా రేడియేషన్ ఆంకాలజీ యూనిట్ కూడా ప్రారంభించాం. ఇక గుంటూరు జీజీహెచ్లో అయితే పెట్ స్కానర్ ద్వారా L1 క్యాన్సర్ సెంటర్ కూడా వాటిని తయారు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం. అనంతపూరు, కాకినాడ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ 26-27లో వాటిని కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్గా తయారు చేయాలని చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 7 డే కేర్ సెంటర్లను, ఎందుకంటే క్యాన్సర్ చికిత్స కోసం ఎక్కడ దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. 97 నెట్వర్క్ హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాల్లోనే ఈ రేడియేషన్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించడానికి అనువుగా ఉంటుందని డే కేర్ సెంటర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం 9 మంజూరు చేసి. దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ముందస్తు పుట్టినరోజు వేడుకలు 35వ వార్డు పండావారి వీధిలో ఘనంగా జరిగాయి. వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపున కనకారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పుట్టినరోజు కేక్ను కట్ చేసి అందరికీ తినిపించి అభిమాన నాయకుడు వాసుపల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం స్థానికులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడారు. వైసీపీకి అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం ఆయా సంస్థలకు అక్రమంగా కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ దుందుడుకు చర్యలకు తగిన సమాధానం చెప్పి తీరుతామని హెచ్చరించారు. కనకారెడ్డి మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు వాసుపల్లి పుట్టినరోజు వేడుకలను ముందుగానే జరుపుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేలుగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ యొక్క అనుదాన కార్యక్రమానికి ముఖ్య కారణం మా దక్షిణ నియోజకవర్గం ప్రభుత్వ నాయకులు, పేదల పనికి నిత్యం ప్రజలు ఉండే ఏకైక నాయకులు ఎవరంటే రాష్ట్ర మొత్తంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, నియోజకవర్గాలు చూసుకుంటే మా ప్రతి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఆయన జన్మదినం సాధారణ రేపు ఫిబ్రవరి 2 తారీఖు. కానీ ఆయన ప్రేమతో, అభిమానంతో ఈరోజు మా యొక్క 35 వార్డులో ఆయన జన్మదిన వేడుకల్ని ముందుగా భారీ కేక్ కటింగ్ చేయించి తదుపరి ఇక్కడ ఉన్న 2,000 మంది పేదలకు అన్నప్రసాదం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ వాసుపల్లి గణేష్ కుమార్ కార్యక్రమాన్ని ఇంకా మేము భారీ విధంగా చేసే విధంగా ఆలోచిస్తాము. రేపు 2029 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ దక్షిణ నియోజకవర్గం మా ప్రజల నాయకులు అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రతిష్టాత్మక గీతం విశ్వవిద్యాలయానికి ప్రభుత్వ స్థలం కేటాయింపుకు సంబంధించిన విషయాన్ని రాద్ధాంతం చేయడం శోచనీయమని విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో సమావేశమయ్యారు. గీతం విశ్వవిద్యాలయం ఎంపీ భరత్ సొంతం కాదని, సొసైటీకి సంబంధించిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్న గీతం విశ్వవిద్యాలయానికి ప్రభుత్వ స్థలం కేటాయించడానికి ఉన్న అభ్యంతరం ఏంటో అర్థం కావడం లేదని వాపోయారు. ఎన్నో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఇస్తున్నట్టుగానే గీతం విశ్వవిద్యాలయానికి కూడా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు.
చేశారు ఆనాడు గవర్నమెంట్. దాన్ని దినదినాభివృద్ధి చెందుతూ దాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చి దేశ విదేశాల్లో కూడా గీతం కాలేజ్, గీతం యూనివర్సిటీ అంటే ఒక ట్రేడ్ మార్క్గా తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు మనకి ఏంటంటే తర్వాత జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి, ఎక్స్పాన్షన్కి ఈ ఉన్న 70 ఎకరాలు కానీ సరిపోని పరిస్థితి వచ్చింది. ముందు ఇంకా అభివృద్ధి చెందాలంటే చాలా కోర్సులు పెట్టాలి, చాలా కాలేజీలు కూడా స్టార్ట్ చేయాలి. మనకి రాజధాని క్యాపిటల్ ఇక్కడ రాజధాని కాకుండా మామూలు మనకి ఫైనాన్షియల్ రాజధానిగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఇటువంటి యూనివర్సిటీని ఇంకా డెవలప్ చేయాలంటే మరి కొంత స్థలం కావాల్సి ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఒక 50 ఎకరాలు గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నారు. దాంట్లో రకరకాల వాళ్ళు జాయిన్ అయ్యి గవర్నమెంట్లు మారినప్పుడల్లా ఈ గీతం యాజమాన్యాన్ని ఇబ్బందులు పెడుతూ ఆ 50 ఎకరాలు ఇవ్వకుండా అలాగ ప్రొలాంగ్ చేస్తూ గీతం యూనివర్సిటీ కొనుక్కున్నటువంటి 30 ఎకరాలు ల్యాండ్ ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుక్కుంటే ల్యాండ్లో ఉన్నటువంటి గేటు, ఆ గేటు దగ్గర నుంచి ఎంతో మంది ఫోటోలు తీయించుకునేవారు. గీతం గేటుని పడగొట్టేశారు. రాజకీయ దురుద్దేశాలనండి ఏదైనా అనవండి, ఆ గేటుని పగలగొట్టారు. అది గవర్నమెంట్ స్థలంలో లేదండి. గవర్నమెంట్ స్థలం లేకపోయినా దురుద్దేశంగా పడగొట్టారు. పీఎంఏవై లబ్ధిదారులకు అర్బన్ హౌసింగ్ ప్రొసీడింగ్స్ లెటర్స్ను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఇళ్ల నిర్మాణదారులకు అందజేశారు. 94వ వార్డు పరిధి వేపగుంట వెంకటసాయి నగర్ కాలనీకి చెందిన లబ్ధిదారులకు ఈ లెటర్స్ను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మోదీ బాబు సర్కార్ల లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో శృతిలయ భక్తి సంగీత సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ ధ్వనులు, వేద మంత్రములు, అన్నమాచార్య సంకీర్తనలు, కోలాటాలతో శ్రీ వైకాసన ఆగమ సాంప్రదాయంలో శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తీర్థ ప్రసాదములు, అన్న ప్రసాదమును స్వీకరించారు. శృతిలయ సంస్థ సభ్యులు, గాయని గాయకులు, అన్నమాచార్యుల వారు రచించిన కళ్యాణ సంకీర్తనలు మధురంగా గానం చేశారు. స్వామివారి కళ్యాణ విశిష్టతను ఆధ్యాత్మికవేత్త ఎంబి రాజశేఖర్ వివరించారు. కరకచెట్టు పోలమాంబ అమ్మవారి స్వధీనంలో ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో అమ్మవారి ఆదేశానుసారం శృతిలయ అనే సంగీత సంస్థ ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయించడానికి ఆ స్వామి ఆదేశమే అయ్యింది. పోలమాంబ అమ్మవారి ఆధీనంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ స్వామివారి కళ్యాణం చేయడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. శుభశైల నివాసాయ శ్రీ లక్ష్మీ నృసింహాయ మంగళం. పరమ పవిత్రమైనటువంటి సింహాచల క్షేత్రానికి నారసింహస్వామి సన్నిధికి సమీపంలో ఉన్నటువంటి అమ్మల గన్నయ్యమ్మ, అమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడిపారగా ఇచ్చనమ్మ, దుర్గమాయమ్మ, పోలమాంబ మాయమ్మ అన్నట్టుగా తల్లి పోలమాంబ అమ్మవారి యొక్క దేవస్థానంలో ఇవాళ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శృతిలయ అనేటటువంటి భక్తి సంగీత సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 5వ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని సంస్థ వ్యవస్థాపకుడు వి ప్రభాకర్ గారి సారథ్యంలో వారి ధర్మపత్ని శారద గారి యొక్క నేతృత్వంలో చాలా చక్కగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవం ఈ రోజు ముగింపుకు వచ్చింది. ముఖ్యంగా శ్రీ వైఖానసాగమ సాంప్రదాయంలో తిరుమల క్షేత్రంలో ఏ విధంగా అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అదే రీతిన ఇక్కడ కూడా మన పోలమాంబ దేవస్థానం కళ్యాణ మండపంలో
తిరుమల క్షేత్రం తలపించే విధంగా తిరుమల శ్రీనివాసుడు ప్రతి హృదయం తలుపు తట్టే విధంగా ఈ శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని సంగీత కళ్యాణోత్సవంగా మలచి సంగీత యజ్ఞ కళ్యాణంగా తలచి కళ్యాణోత్సవాన్ని చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా కమిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి ఎన్నిక జరిగింది. అలాగే కొత్తగా మహిళా విభాగం, నర్సింగ్ విభాగానికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించారు. పోపల శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ఎన్నికల అబ్జర్వర్ శ్రీనివాసరావులు మాట్లాడారు. సమస్యతో రండి, పరిష్కారంతో వెళ్ళండి అనే లక్ష్యంతో తమ అసోసియేషన్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. త్వరలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ సీఎం, డిప్యూటీ సీఎం సహా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయనున్నట్లుగా తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఈ కోఆప్షన్ కోసం ఎలక్షన్ అబ్జర్వర్గా రాష్ట్ర అధ్యక్షుడు వారు శ్రీ కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు నన్ను ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా విశాఖపట్నం జిల్లా కోఆప్షన్ కోసం నియమించడం జరిగింది. అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కోఆప్షన్, డిస్ట్రిక్ట్లో ఉన్న బాడీలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన కోఆప్షను, అలాగే సిటీ మనకి వైజాగ్ సిటీ టౌన్కి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నటువంటి కోఆప్షను, అలాగే ఉమెన్స్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయడం కొత్తగా జరిగింది మా ఏపీజీఏ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉమెన్స్ వింగ్ని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసాము. అలాగే నర్సెస్ వింగ్ ఏర్పాటు చేసాము. విమ్స్ కూడా ఒక యూనిట్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా చక్కగా ఎన్నికల కోసం ఈ కోఆప్షన్ జరగడం కోసం ఈ వైజాగ్ జిల్లా ఉద్యోగులందరూ, ఏపీజీఏ శ్రేణులందరూ, ఏపీజీఏ సభ్యులందరూ చాలా బాగా చక్కగా సహకరించారు. అది రాజశేఖర రెడ్డి గారు అంత మంచి యూనిట్ని, అంత మంచి సభ్యుల్ని పొందారు. ఆ విధంగా నేను రాజశేఖర రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈరోజు ఎవరెవరైతే ఎన్నిక కాబడినటువంటి సభ్యులందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నగర శాఖ, జిల్లా శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయుటకు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు ఆదేశాలతో మరియు వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఆ రెండు విభాగాలతో పాటు కొత్తగా నర్సింగ్ విభాగం, మహిళా విభాగం, అదేవిధంగా విమ్స్ హాస్పిటల్ విభాగం కూడా సక్సెస్ఫుల్గా ఎలక్షన్ అబ్జర్వర్ గారు అయినటువంటి విజయనగరం జిల్లా అధ్యక్షులు శ్రీ పువ్వల శ్రీనివాసరావు గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి సతీష్ గారు ఆధ్వర్యంలో చక్కగా ఒక పండగ వాతావరణంలో కంప్లీట్ చేయడం జరిగినది. ముందుగా వారికి మా విశాఖపట్నం జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 53.47 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆయా రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి. అత్యధికంగా 5.98 లక్షల కోట్లను రవాణా కేటాయించారు. ఆ తర్వాత రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్లను కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి 2.73 లక్షల కోట్లు, హోంశాఖకు 2.55 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి 1.62 లక్షల కోట్లు కేటాయించారు. ఇక విద్యారంగానికి 1.39 లక్షల కోట్లు, ఇంధన రంగానికి 1.09 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి 1.04 లక్షల కోట్లు, అర్బన్ డెవలప్మెంట్కు 85,000 కోట్లు, టెలికాం రంగానికి 74,000 కోట్లు, కామర్స్ ఇండస్ట్రీ 70,000 కోట్లు కేటాయించారు. ఇక నిర్మలమ్మ ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు పలు శుభవార్తలు చెప్పారు. హైదరాబాద్ మీదుగా 3 హైస్పీడ్ రైళ్ల కారిడార్లు ప్రకటించారు. దీంతో పాటు కోనసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో కొబ్బరి రైతులకు, కూలీలకు ప్రయోజనం చేకూర్చేలా కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ను ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించారు. India's economic trajectory has been marked by stability, fiscal discipline, sustained growth, and moderate inflation. This is the result of conscious choices we have made, even in times heightened uncertainty and disruption. Our government, led by Honorable Prime Minister Modi, has decisively and consistently chosen action over ambivalence, reform over rhetoric, and people over populism. We have pursued far-reaching structural reforms, fiscal prudence and monetary stability, whilst maintaining a strong thrust on public investment. Keeping Atmanirbharta as a lodestar,
We have built domestic manufacturing capacity, energy security, and reduced critical import dependencies. Simultaneously, we have ensured that citizens benefit from every action of the government, undertaking reforms to support employment generation, agricultural productivity, household purchasing power, and universal services to people. These measures have delivered a high growth rate of around 7% and helped us make substantial strides in poverty reduction and improvement in the lives of our people. Today, we face an external environment in which trade and multilateralism are imperiled and access to resources and supply chains are disrupted. New technologies are transforming. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.